నమస్తే, నా పేరు దీప్తి. మనం ప్రెజెంట్ గా వాట్సాప్ ఛానల్లో కోబ్రా న్యూస్ స్టూడియోలో ఉన్నాము. మహిళలపై జరుగుతున్న దాడులు ఎందుకు జరుగుతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి అన్న విషయంపై మాట్లాడడానికి వచ్చారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు దేవిరెడ్డి విజితారెడ్డి గారు. ఇప్పుడు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, కంటి రెప్పలా కాపాడవలసిన తండ్రి నుంచే బిడ్డలకి ఇప్పుడు రక్షణ లేదు. బయటే ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే బయటే ఆడపిల్లలకి రక్షణ లేదు అని అనుకున్నాం, కానీ ఇప్పుడు తండ్రి నుంచి కూడా ఆడపిల్లకి రక్షణ లేకుండా పోయింది. సో దీనిపై మీరేమంటారు? ఫస్ట్ మన భారతదేశంలో హిందూ సాంప్రదాయము, మన భారతదేశం అంటే ప్రపంచానికే ఒక గర్వంగా చెప్పుకున్నదగ్గటువంటి భారతదేశంలో ఈరోజు మనం గౌరవించుకోవడం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే తన పాము తనే గుడ్లు తిన్నట్టుగా ఈరోజు కన్న తండ్రే తన కూతురు మీద అగత్యాలు చేస్తున్నారు. దీనికంతటికి కొంత కారణం ఏమిటంటే సినిమాల ప్రభావం ఉంది, సీరియళ్ల ప్రభావం ఉంది, యువత చెడుదోవలు పడుతుంది. దీనంతటికి కారణము ఒక గురువు శిష్యులు లాగా, ఒక శిష్యులను మార్చాలంటే గురువు తప్పు చేయకూడదు, గురువు బాధ్యత, గురువు ఖండించాలి. అలాగే మన దేశంలో, భారతదేశంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదు. లా అనేది మారాలి. మనం బ్రిటిష్ కాలంలోనే ఉన్నాం. ఇంకా ఫస్ట్ ఇప్పుడు కోర్టు మనకు న్యాయం జరుగుతుంది అనేది లేదు. అంటే ఈరోజు పెద్ద పెద్ద నాయకులే తప్పులు చేసి, అరాచకాలు చేసి, అమ్మాయిలను రేప్ చేసి చంపేసి ఎంతోమంది పోలీస్ స్టేషన్ల నుంచి కోర్టులకు పోయినా వాళ్ళకు భయం లేదు. ఈరోజు యువత అంటే మనము ఒకప్పుడు అందరం కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళం. తాత, అమ్మమ్మ, నాన్న అనేది పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఒంటి ప్రపంచమైంది. అంటే ఒక భార్య, ఒక భర్త, ఇద్దరే పిల్లలు, ఒకరు ఇద్దరే ఇప్పుడు పిల్లలు. ఆ నలుగురు మధ్యలోనే జరుగుతుంది ఆ కుటుంబం. కాబట్టి ఇంకోటి, మన పిల్లలకు పక్కింటి వాళ్ళతో మనం పోనిస్తలేం. ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రి బిజీగా లైఫ్గా జాబులకు వెళ్తే వీళ్ళు రూమ్లో ఉండి ఈ నెట్లు, ఈ సెల్ ఫోన్లు, ఈరోజు ఆ యువత ఖరాబ్ అయ్యేది సగం ఈ కంప్యూటర్స్ నుంచే. ఇప్పుడు మన కాలంలో, మన అమ్మమ్మ కాలంలో అయితే తాత, అమ్మమ్మ వాళ్ళు చెప్పి వాళ్ళ కథలు చెప్తే మనం విని పడుకునేటోళ్ళం. ఈరోజు ప్రతి ఒక్కరూ సిస్టంలో ఏమొస్తున్నది అంటే వాళ్ళకు బయటి ప్రభావం తెలియదు, ప్రేమ తెలియదు, ఏం తెలియదు. పాపం వాళ్ళ తప్పు కాదు, మనం చేసేది తల్లిదండ్రుల తప్ప. మనము ఒక సెల్ ఫోను అబ్బాయికి ఇచ్చినామంటే అది తప్పు, ఒక సిస్టము అబ్బాయి ముంగట పెట్టినామంటే తప్పు. కానీ మనం అట్లా తల్లిదండ్రులు అలా చేస్తలేరు. ఓ నా కొడుకు సెల్ అన్ని ఆపరేట్ చేస్తున్నాడు, ఓ నా సిస్టంలో ప్రతి ఒక్కటి ఫీడ్ చేస్తున్నాడు అని గర్వంగా చెప్పుకుంటున్నాం మనం. అది చాలా తప్పు. మనం స్టడీలా పిల్లల్ని ఇది చేయాలి. మనము ఒక క్లాస్, కంప్యూటర్ మీద కొన్ని లాభాలున్నాయి, కొన్ని నష్టాలున్నాయి. అంతేగాని ఇక మొత్తం దానెంబడే పిల్లలను యువత ఖరాబ్ అయిపోతుంది. ఈరోజు తల్లిదండ్రులు అంటున్నారా, తల్లిదండ్రికి కూడా ఈ స్టోరీలు, ఈ కంప్యూటర్లు, ఈ అరాచకాలు మన కళ్ళ ముందల కట్టినట్టు, ప్రపంచంలో ఏం జరుగుతుందో మన కళ్ళ ముందల కట్టినట్టుగా రోజు అవే జరగడం వల్ల కామన్ అయిపోయి తండ్రికి కూడా ఈరోజు కామం ఇదైపోయి తాగిన మత్తులో కానీ ఓ ఆడదంటే ఇంతే కదా కామన్ ఏమైతుంది అని ఇలా తయారై ఒక తండ్రి కూడా, మొన్న ఇక్కడ నల్గొండ డిస్టిక్లో ఎక్కడో జరిగింది, అమ్మాయిని ఎంబడి పెట్టుకుంటూ పోయి తన కూతున్న దాహమేస్తుందని దింపిన తర్వాత ఆ అమ్మాయిని పొదలకు తీసుకుపోయి రేప్ చేసి మళ్ళా ఒక రాయి తీసుకొని అమ్మాయిని చంపిండు. తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇలా ఎంతో మంది కడుపులు చేస్తున్నారు. సిగ్గు చెరం లేదు వాళ్లకు. అంటే యువత మారినంత మాత్రాన మన రక్తాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? కాబట్టి ఫస్ట్ చట్టం మారాలి. చట్టం అంటే లా సరిగా ఉండాలి. ఈరోజు ఒక యువత నేను ఎలా ఫోకస్ కావాలి అంటే దొంగతనం చేయాలన్నా, మర్డర్ చేయాలన్నా, రేప్ చేయాలన్నా, ఒక సినిమాల సెలబ్రిటీ కావాలన్నా, ఎంత ఈజీ ఒక బ్యాంకు దోయాలన్నా, అంటే అలాంటి తొందరగా నేను ఫోకస్ కావాలి. ఒక సినిమా, ఒక మీడియా ముంగట టీవీలో నన్ను చూపించిందే చూపియాలి. అదే చూస్తున్నారు కానీ నాకు ఒక సిగ్గు, నా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అనేది అక్కడ యువత చూడట్లేదు. కాబట్టి ఈరోజు యువత ఖరాబ్ అయ్యేది మీడియా వల్ల ఉంది, సీరియళ్ల వల్ల ఉంది, సినిమాల వల్ల ఉంది. ఒకప్పుడు సినిమాలు ఆనంద భైరవో, సాగర సంగమో అలాంటి డ్యాన్స్ సినిమాలు వచ్చేది, మనం అందరం కుటుంబ తరంగా చూసేటోళ్ళం. ఇప్పుడు ఒక కూతురు ముంగట, ఒక కొడుకు ముందల మనం సినిమాకి వెళ్ళి చూసేటట్టు సినిమాలు లేవు. అంటే వాళ్ళు డబ్బుల కోసం
వాళ్ళు సినిమా ఏది రిలీజ్ అవుతుంది, ఏది డబ్బు వస్తుంది, ఏది క్లిక్ అవుతుంది అదే చూసుకుంటున్నారు. కానీ యువత ఖరాబ్ అవుతుంది అనేది ఈరోజు సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా అలాగే వాళ్ళు రిలీజ్ చేసేటప్పుడు కూడా అందులో ఏమున్నా కానీ యువత ఖరాబ్ అయినా సరే దాన్ని రైట్ కొట్టేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ లా అండ్ ఆర్డర్ మారాలి, ప్రభుత్వం మారాలి, పోలీస్ వ్యవస్థ మారాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు, మన ఇంట్లో ఏమో జరుగుతున్నది, ఇట్లా వాళ్ళకి ఎన్నో కామన్ అయిపోతుంది. ఏం చేయాలి మేడం మేము? ఇప్పుడు మన ఎంబడి ఎంతో మంది సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు, దొంగల కోసమే కాదు, మన ఇంట్లోకి వచ్చి మనం రేప్ చేసి మనం చంపి వెళ్ళిపోతున్నారు. అదొక షోక్ అయిపోయింది, కామన్ అయిపోయింది. ఎందుకు అవుతుంది అంటే ఈరోజు పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, కోర్టుకు పెద్ద పెద్ద నాయకులే పోతారు మేమెంత అనేది ఒక ధీమా ఈ యువతకు ఇదైంది. కాబట్టి ముందు కోర్టు మారాలి, లా మారాలి నా ఉద్దేశంలో. లా వ్యవస్థలో కూడా ఇప్పుడు నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగిన తర్వాత కూడా నిర్భయ చట్టం వచ్చింది. సో అది ఎంతవరకు లా చట్టం మారింది, మహిళల కోసం చాలా చట్టాలు వచ్చినాయి, అలాగే నిర్భయ చట్టం ఒకటి వచ్చింది, అది ఎంతవరకు అమలు అవుతుందంటే? చట్టాలు అప్పుడు కూడా ఉన్నాయి, కానీ అప్పుడు ఇంత వెలుగులోకి రాకపోయేది, ఇప్పుడు వెలుగులో చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంత వింతగా వస్తున్నాయి. ఇప్పుడు నిర్భయ ఒక మహిళ ఒక అబ్బాయితోని పోతే ఆ రోజు 5 మంది కలిసి అమ్మాయిని రేప్ చేసి చంపారే, అందులో ఎవరికి శిక్ష పడ్డది? ఉరి తీశారా? ఒకరు మైనర్ అని తీసేశారు, ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు, ఇంకా 3 ఉన్నారు. 3లో ఒక మైనర్ అబ్బాయి ఉన్నాడు, ఇంకోరున్నారు అని చెప్తున్నారు. ఇంతవరకు ఉరి పడలేదు. అంటే రేపు చేసే అబ్బాయి కూడా నిర్భయ కేసు అటువంటిదే, నిర్భయ కేసు పెట్టి స్పెషల్గా ఢిల్లీలో అల్లకొల్లం ప్రపంచ యావత్ అంతా చూసింది. ఆ అమ్మాయి మీద అరాచకం జరిగినప్పుడు ఏమైపోయింది అంటే ప్రపంచమంతా ఏకసాటిగా అయినా కానీ అదేలా ఉంది మన దగ్గర. ఒకప్పుడు వరంగల్లో ఒక అమ్మాయి మీద, అమ్మాయి పేరు ఏదో ఉంది, యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి జరిగినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 3 ఎన్కౌంటర్ చేశారు. అలా చేయాలి, కానీ కొంతమంది మహిళలు ఏమన్నారు, అలా చంపుకుంటూ వెళ్తారా మీరు? ఎంతమందిని చంపుతారన్నారు. అవును, ఇప్పుడు ఒక పిచ్చి కుక్క ఉంది, ఆ పిచ్చి కుక్క 2 కరిస్తే మనం దాన్ని చంపేస్తాం. ఇదే ఈ పిచ్చి కుక్కలను ఎందుకు చంపొద్దు? ఈ పిచ్చి కుక్కలను మీ కోర్టులకు పోలీస్ స్టేషన్లకు ఇవ్వద్దు, మన ప్రజలకు అప్పచెప్పాలి. బయట దేశాల్లాక ఇప్పుడు దుబాయ్ దేశాల్లాక అట్లా కాళ్ళు చెయ్యి నరుక్కుంటా, రోజు ఒక్కొక్కటి నరుక్కుంటా వాళ్ళకి నరకయాత్ర చూపిస్తే మహిళ అంటే భయపడాలి, మహిళను చూస్తే భయపడాలి. ఒక ఆడదంటే తల్లి, చెల్లి, భార్య. ఆడదాన్ని సృష్టికి పోయినాక నీవు భూమి మీద బతికి ఏం లాభం? ఇప్పటికే మహారాష్ట్రలో 800 మంది అమ్మాయిలు ఉంటే 1000 మంది అబ్బాయిలు ఉన్నారు. అంటే రాను రాను స్త్రీ అనేది ఉండలేకపోతుంది. ఈరోజు ఒక మహిళ అంటే, ఒక మహిళ పుట్టింది, కడుపులో పాప పెరుగుతుంది అనే వరకే మన దగ్గర లా లేదు. ఎందుకంటే ఇప్పుడు టెస్ట్ చేపిస్తున్నారు, టెస్ట్ చేపిన అమ్మాయి అని చెప్పగానే అన్ని బయట చూస్తే ఇది చట్టానికి విరుద్ధము, మేము అమ్మాయి అబ్బాయి చెప్పమని బయట పలుకుతున్నారు డాక్టర్స్. లోపల మొత్తం చేస్తున్నారు, వాళ్ళు అబార్షన్లు చేస్తున్నారు. అమ్మాయి పుట్టగానే అమ్మాయి అని చెప్పేసి అమ్మాయి పుట్టగానే అమ్మాయిని చంపేస్తున్నారు. ఎక్కడిది ఇది? ఇదే బయట దేశాలు అయితే అలా లేదు. ఎందుకంటే అమెరికా దేశాలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ 6 months లోనే చెప్పేస్తున్నారు. మన దగ్గర చెప్పమంటారు, చెప్పుతున్నారు, అయినా ఇలా అయిపోతుంది. ఇప్పుడు కొన్ని లంబడతాండలు ఉన్నాయి, లంబడతాండలో అమ్మాయిలు పుట్టగానే చంపేస్తున్నారు, లేకపోతే అమ్ముకుంటున్నారు, లేకపోతే ఒడ్ల గింజలు వేసి చంపుతున్నారు. ఇట్లా కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వెలుగులోకి రావట్లేదు. కాబట్టి ఫస్ట్ యువత మారాలి, మనం కూడా ఒక మహిళలేమనాలి, అన్ని రంగాల్లో కూడా మహిళలు రావాలి, మనం కూడా ధైర్యంగా ఉండాలి. ఈరోజు మహిళలు చేసే అంత పని మగవాళ్ళు ఏం చేస్తున్నారు? మగవాళ్ళ కన్నా తీసిపోయింది మహిళ కాదు, అన్ని రంగాల్లో మహిళ రావాలి. పురుషాంగం ఇంకా తగ్గాలి. పురుషులకు అహంకారం ఉంది, ఎందుకంటే మహిళ ఒంటింటి కుందేళ్ళని. ఆ జమానా వేరు, ఈ జమానా వేరు. ఈరోజు 2 భార్యాభర్తలు జాబ్ చేసుకుంటేనే ఈరోజు మన ఇంట్లో వెళ్తుంది. ఇంకోటి, పిల్లలకు చదువులు ఎక్కువైపోయినాయి, స్టడీలు అంతా కమర్షియల్ అయిపోయింది. గవర్నమెంట్ ఏం చేస్తున్నది? కొన్ని ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే, కానీ ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు గుంజుకము, షో చూపించుడు, కంప్యూటర్లు అవి ఇవి ఫాష్, బస్ ఛార్జీలే ఎంతో ఉన్నాయండి. ఇప్పుడు ఒకరోజు అట్లాంటి స్కూల్లో 5000 6000. అంటే ఈ రోజు అమ్మాయిలు, మా అమ్మాయిలు ఎంత చదువుతున్నది ముఖ్యం కాదు. మీ అమ్మాయి ఏ స్కూల్ అంటే ఒకరోజు హై క్లాస్, మీరు పెద్దవాళ్ళు కదా, అలా అయిపోయిందనమాట. అందులో ఎంత చదువుతుండ్రు, యువత ఖరాబ్ అవుతుందా? అది లేదు. ఎంతసేపు మనం లగ్జరీ, నా బిడ్డ పలాన్ స్కూల్లో, నా బిడ్డ పలాన్ కాలేజీ, అంతేగాని నీ బిడ్డ ఎంత గ్రేడ్ వస్తుంది, నీ బిడ్డ ఎక్కడ పోతుంది అనే పిల్లల్ని తల్లిదండ్రులు కూడా కొంతమంది పట్టించుకోవట్లేదు. అదొక ఫ్యాషన్గా తయారైపోయింది. అందువలన ఈరోజు యువత కూడా చాలా దిగజారిపోయింది. రాత్రి వరకు కూడా పబ్బులలో ఈరోజు మహిళలు కానీ జెంట్స్ కానీ తిరుగుతున్నారు.
అది కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎన్నో పబ్బులని ఎంతో మంది మేము బీజేపీ తరఫున కానీ మా పార్టీల తరఫున కానీ ఎన్ని ధర్నాలు చేసినాం, పట్టుకున్నా కానీ ఈరోజు ప్రభుత్వం డబ్బుల కోసము మళ్ళీ అదే విధంగా మళ్ళా 3-4 గంటల వరకు కూడా పబ్బులు నడుస్తూనే ఉన్నాయి యువత. తర్వాత ఏదన్నా ఒకటి వెలుగులోకి వచ్చినప్పుడే అదంతా ఇష్యూ అవుతుంది, పోలీస్ అంటారు, అదంటారు ఇదంటారు, మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ ఎక్కడిదక్కడ ఎటు పోయి నష్టపోయేది మహిళలే. తల్లిదండ్రుల పెంపకం మరియు వారి బిజీ లైఫ్ ఎంతవరకు కారణం అంటే? కరెక్టే, బిజీ లైఫ్ ఉంది. ఈ రోజు తల్లిదండ్రులు బిజీ అంటే తల్లిదండ్రులను కూడా మనం తప్పు అనుకోవద్దు, అందరు అలాగా లేరు. ఇలా తల్లిదండ్రి ఇద్దరు జాబులు చేస్తేనే పొట్ట గడిచేది కష్టం ఉంది. ఏదే కానీ కాస్ట్లీ అయిపోయినాయి. ఒక స్కూల్ కానీ ఇప్పుడే చెప్పాను కదా, స్కూళ్ళ గురించి, కార్పొరేట్ స్కూల్ గా నుంచి పిల్లలను మనం విద్యావంతులు చేయాలని, ఒక అమెరికా పంపించాలని, అట్లాంటప్పుడు వాళ్ళు భార్యాభర్తలు కష్టపడుతుండ్రు. ఈ రోజు పిల్లలకు ఆస్తి ముఖ్యం కాదు, చదువు ముఖ్యం. కాబట్టి ఆస్తి కన్నా ఎక్కువ చదువులే చదివిస్తున్నారు. ఇంకొకటి మ్యారేజ్లు. ఈ రోజు లక్షలు పెట్టి అమ్మాయిలు వరకట్నం లేదంటున్నారు, వరకట్న నిషేధం అంటున్నారు, ఇచ్చేది ఇచ్చుకుంటున్నారు, తీసుకునేది తీసుకుంటున్నారు. అమ్మాయిలను పెళ్లిళ్లు చేస్తున్నారు, అప్పులు సప్పులు చేసి గ్రాండ్ గా. ఒక అబ్బాయి వాళ్ళు ఎలా చెప్తే అలా చేసిన తర్వాత మళ్ళీ అమ్మాయిలు సరి సమానంగా ఆ అబ్బాయితో సమానంగా కూడా చదువుకుంటుంది. చదువుకున్నా గానీ ఆడది అనే దానికి ఒక కట్నం అంటే మనం ఒక మహిళను కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. వరకట్నం నిషేధించే చట్టం వచ్చింది, అది ఎంతవరకు అమలు అవుతుందంటే? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు వరకట్న నిషేధమైన మనం ఇచ్చేది లోపల, బయట మాత్రమే నిషేధం, లోపల ఇచ్చుకునేది ఇచ్చుకుంటున్నారు. కఠిన చర్యలంటే ఇగో ఎన్నో ఉన్నాయి కోర్టులో. ఇప్పుడు సిటీ సివిల్ కోర్టు కానివ్వండి, నాంపల్లి కోర్టు, మహిళా కోర్టు కానివ్వండి, ఉమెన్స్ పోలీస్ స్టేషన్లు కానివ్వండి, ఎన్ని కోర్టుల పెండింగ్ ఫైల్. కాబట్టి న్యాయ చట్టం మంచిగా లేదు మన దగ్గర. ఎందుకంటే ఏదో చిన్నదాన్ని అక్కడ వార్నింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్ నే క్లియర్ చేసే ప్రసక్తి లేదు. పోలీస్ వాళ్ళ నుంచి మొదలు పెడితే న్యాయ వ్యవస్థ వరకు డబ్బు ఇస్తేనే ఎఫ్ఐఆర్, వాళ్ళని పేరెంట్స్ తెచ్చి కూర్చోబెడతారు. ఇవాళ రేపు ఎన్ఆర్ఐ ఇక్కడ మ్యారేజ్లు చేసుకుంటున్నారు, అక్కడ వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలను అమెరికా కూడా చూపించట్లేదు, మ్యారేజ్ చేసుకుంటుండే వెళ్ళిపోతుండు, మళ్ళీ అక్కడ ఆయన ఇంకో మ్యారేజ్ చేసుకుంటుండే, ఇక్కడ పెండింగ్ ఉంటుంది కేసులు. వాళ్ళకు ఒక సంస్థ పెట్టి, ఓ రెడ్ కార్నర్ పోలీసుని పెట్టి అని రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి వాళ్ళని అమెరికా నుంచి ఇక్కడ పిలిపించి ఢిల్లీ పోలీసులతోని మనని భద్రత కల్పించి ఆ అబ్బాయిని ఇక్కడ రప్పిస్తే మంచిగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు గృహహింస అని అహింస అని పేరెంట్స్ ని కూర్చోబెట్టొద్దు, 70 ఏళ్ళ వస్తే ఆమెకు పోలీస్ స్టేషన్ కు జైలు వేసే హక్కు లేదు, ఇవన్నీ చట్టమే రూల్స్ పెడుతుంది. మరి చట్టం అది చూడాలి, ఇది చూడాలి కదా. కాబట్టి ఇవాళ ఈ రోజు పుట్టలు పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయిందంటే వ్యవస్థ సరిగా లేదు, లా అండ్ ఆర్డర్ సరిగా లేకనే ఈ పెరిగిపోయినాయి. ఒక మనిషి ఒక అమ్మాయిని ఏమన్నా మ్యారేజ్ చేసుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే కూడా కోర్టుకు ప్రూఫ్ అయింది. ఆ తండ్రికి నీవు బిడ్డవా, ఈయన నీ భార్యనేనా, ఇన్ని అడుగుతుంది కోర్టులో. వెలుగులోకి వచ్చేటి కొన్ని, వెలుగులోనికి రానికి ఎన్నో. అందుకు కోర్టు అనే వరకు అందరికి భయపడిపోతుంది. కోర్టులు వేసుకుంటే ఓ 10 ఏళ్ళు అనే వరకు ఇక్కడ ఈమె చనిపోతుంది. అది వ్యవస్థ అలా ఉంది. బిజీ లైఫ్ లో తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళు లోన్లీగా ఉండడం వల్ల, అంటే ఒంటరితనానికి అలవాటు పడడం వల్ల, ఇంటర్నెట్ కి ఇంకా ఈ టీవీకి ఇలాంటి వాటికి అడాక్ట్, అంటే ఇలాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు. దీనికి మీరేమంటారు? అవును, కరెక్టే, అది కొంతవరకు అది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఫంక్షన్కి వెళ్తారు, రమ్మంటే రారు. పో మమ్మీ మేము రాము, మీరు వెళ్ళండి అంటారు. అంటే మనమేమనుకుంటామో ఆ ఏజీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటేనే వాళ్ళు ఫ్రెండ్షిప్కి ఉంటారు, మనతో వస్తలేదు కదని మనం కూడా భద్రం నాన్న భద్రం ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్తున్నారు. వాళ్ళకేంది అదే అలవాటు అయిపోయింది. ఒక రోజు తల్లిని చూడకుండా ఉండే పరిస్థితి అనేది ప్రేమ ఉండాలి. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు లేకున్నా ఉంటున్నారు పిల్లలు, ఇంట్లోనే ఉంటున్నారు. సిస్టంలు, టీవీలు, వీడియోలు, సీడీలు ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళకు అదే బయట ప్రపంచం అనేది తెలుస్తలేదు. పక్కన ఏమైతుంది, పక్కన పెద్దమ్మ ఉంది, పక్కన అమ్మమ్మ ఉంది, ఏమి తెలియదు. ఎంతసేపు టీవీలకు, సిస్టంలకు, సెల్లుకు, మెసేజ్లు, సినిమాలు అంకితం అయిపోతున్నారు. ఈరోజు 6 సంవత్సరాల అబ్బాయి నుంచి 60 ఏండ్ల ముసలోళ్ళ వరకు కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇదే ఇంటర్నెట్, ఈ స్టోరీలు చెప్పకము. ఒక చిన్న పిల్లలు కూడా ఆ ముసలి వాళ్ళకి ఏదో రకంగా చెప్తున్నారు. ఈరోజు నేను ఎన్నో పేపర్లో చూశాను. ఈరోజే 7 ఇయర్స్ అబ్బాయి, 7 ఇయర్స్ 9 ఇయర్స్ అబ్బాయి, 3 ఇయర్స్ అమ్మాయి మీద ఏదో వాడు చేయబోతుండు. అంటే వానికి ఇంత జ్ఞానం తెలుసా, ఇంత ఎత్తు, ఇంత అంటే నెట్ వల్ల. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. విరామం తర్వాత తిరిగి స్వాగతం. సినిమాలు చూడడం వల్ల, సీరియల్ చూడడం వల్ల చెడిపోతున్నారు అని అంటున్నారు.
సో చెడిపోమని చెప్పి సినిమాలు తీయరు. సో దీనికి ఎంతవరకు కారణం అంటారు? కొంతవరకు ఉంది. అదే చెప్పాను కదా, ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో అయితే తాత అమ్మమ్మ ఏదో స్టోరీలు చెప్తారు, ఏదో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు తల్లిదండ్రి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఈ సినిమాలు ఇదే అంకితం అయిపోతుంది. ఇది తప్పు ఇది ఒప్పు అనేది పిల్లవాళ్ళకి తెలియట్లేదు కాబట్టి తప్పు చేస్తున్నారు. ఆ తప్పును పెద్ద వరకు చేసి ఒక సెన్సిటివ్ గా అయిపోతున్నారు. ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నేను మహిళలే అంటలేను, కొంతమంది అబ్బాయిలు కూడా ఏదో చిన్న ఇష్యూ మీద వాళ్ళు సెన్సిటివ్ ప్లేస్ మీద ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక 190 మంది అమ్మాయిలు చనిపోతే 10% అబ్బాయిలు కూడా చనిపోతున్నారు. అంటే ఇవన్నీ వాళ్ళకు బయటి ప్రపంచం తెలియక, తల్లిదండ్రులతోని చెప్పుకోలేక, వాళ్ళకు ఈ సాఫ్ట్వేర్ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి కూడా వాళ్ళు చనిపోతున్నారు. హైటెక్ కల్చర్ ఎంతవరకు కారణం అంటారు? అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం, ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు అని అంటున్నారు. ఒకప్పుడు అలా లేదు, ఇప్పుడు అంటే అన్నిట్లోనూ అమ్మాయిలకి అబ్బాయిలు సమానం అని అంటున్నారు. సో ఈ సమానం అన్న పదంలోనే అమ్మాయిలు అబ్బాయిలు కూడా కలిసి తిరగొచ్చు, నైట్ వరకు స్పెండ్ చేయొచ్చు అని అంటున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు అడిగినా కూడా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? దీంట్లో అదే ఒక మహిళ ఒక జెంట్స్ అనేది కలిసి తిరగడం వల్ల ఇది ఒక కామన్ గా అయిపోయింది. అంటే ఈ రోజుల్లో ఒక యువతకు సాఫ్ట్వేర్ గానీ, ఒక అమ్మాయి స్టూడెంట్స్ గానీ ఒక బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఒక రకంగా ఫీల్ అవుతున్నారు, ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఒక ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పరిస్థితులు అలా తయారయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి పబ్బులకు వెళ్తున్నారు. పబ్బులకు వెళ్ళి అక్కడ ఒక 12, 1 గంట 2 కూడా జరుగుతుంది, ఎవరు పట్టించుకుని వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళు మందు వేసుకుంటారు. మందు వేసుకున్నాక వీళ్ళు ఒక ఫ్రెండ్స్ గా ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో అడుగుతారు, మళ్ళీ ఇంకో అబ్బాయితో మాట్లాడితే వాళ్ళు అక్కడ ఏదో ఆయన మనసులో పెట్టుకుంటాడు. వచ్చిన తర్వాత అమ్మాయి ఈమె నాతోని క్లోజ్గా ఉంటుంది, ఇంకో అబ్బాయితోని మాట్లాడుతుందని అట్లా ఒక కోపం పెంచుకొని కూడా ఎన్నో అమ్మాయిని బెదిరిస్తే ఏదో జరిగి ఈ ఆత్మహత్యలకు కూడా జరుగుతుంది. కాబట్టి చంపే హక్కు ఎవరికి లేదు మనకు, ఒక తల్లి కూతురుకు కూడా లేదు. ఎందుకంటే అతను ఎవరు అమ్మాయిని చంపేది, ఇష్టం లేకపోతే వదిలేసాయి, కానీ చంపే హక్కు లేదు. కాబట్టి మనము మన భారతదేశంలో చంపవద్దు, చంపితే నీకెంత శిక్ష పడాలనో అంత శిక్ష ఈ రోజు కోర్టులు వేస్తే, ఈ రోజు తప్పు చేసిన వానికి శిక్ష పడితే మొత్తం ఇలాంటి అరాచకాలు అనేది ఆగిపోతాయి. సో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు దీనిపైన? అంటే ఇలాంటి అంటే ఈక్వల్ అన్న ధోరణిలోనే పడిపోయి అమ్మాయిలు అబ్బాయిలతో ఉండటం సో కొంతవరకు కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు ఉండాలంటే అమ్మాయిలది కూడా తప్పు ఉన్నది. అమ్మాయిలు ఏంటంటే, అరే మా నాన్న అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు, మేము బయట దేశాలకు వెళ్ళాలనో ఇక్కడనో మన వసతున్నట్టు మనం చదువుకొని మనం పెద్ద చదువు చదివి మనం ప్రజలకు ఎంతో ఉపయోగపడాలి. ఒక డాక్టర్ గాని ఒక ఇంజనీర్ గాని ఈ రోజు అట్లా చూసుకుంటే ఆ ఒక పాస్ అవుట్ లో ఉత్తీర్ణతలో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు, కానీ కొద్దిగా తప్పుతో పడుతుంది. ఎంత మంచి అమ్మాయిలైనా ఒక అబ్బాయి వాళ్ళ మాటల వల్ల కొద్దిగా ఇదైపోయి అమ్మాయిలు బోల్రబడడం జరుగుతుంది. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మా అమ్మ నాయన నడవడికలను మేము నడవాలి అనేది కొంతమంది ఉన్నారు. కాబట్టి మ్యారేజ్లు అయిన తర్వాత అట్లనే ఆ సెన్సిటివ్గా పెరిగి వాళ్ళు పెద్దగా అయిపోయి వాళ్ళు అమ్మ నాయన ప్రేమతోని పెరిగి ఉన్న తర్వాత కూడా భర్త మంచిగా దొరకపోవడం వల్ల ఆ అమ్మాయి ఇక్కడ తల్లిదండ్రికి చెప్పుకోలేక అక్కడ భర్త కష్టాల నుంచి ఆత్మహత్యలు, బిల్డింగ్ పై నుంచి దూకుడు, సూసైడ్ చేసుకునుడు, ఇట్లా కొంతమంది మహిళలు కూడా బలైపోతున్నారు. ఇప్పుడు ఇది వరకు రోజులు అనుకునే వాళ్ళు అనమాట, అంటే మంచి అబ్బాయి దొరకడం కష్టం అని అనుకునే రోజులు అప్పట్లో. కానీ ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, మంచి బిహేవియర్ ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం అని అంటున్నారు. సో అబ్బాయిలు ఎలా అయితే ఎలా ఉన్నారో అమ్మాయిలు కూడా అదే ధోరణిలో ఉన్నారు అన్నది యూత్ చాలా మంది బయట అనుకునే యూత్ అనుకునే ఇష్యూ. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. కరెక్టే, ఎందుకంటే మనము గాంధీ జమానాల లేం, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించడానికి. కాబట్టి ఈ రోజు అమ్మాయిలు కూడా మారాలి. ఎందుకంటే కొంతమంది భర్తలు పక్కన పామును పెట్టుకొని పడుకున్నట్టే ఉన్నారు, కొంతమంది చాలా మంది అట్లా ఉన్నారు. నా ఇంటికి ఎంతో మంది మహిళలు, నేను ఒక బీజేపీ లీడర్ అని, మేడం మాకు ఇట్లా జరుగుతుంది అన్యాయం, మేము కోర్టుకోవాలంటే మీరు కోర్టు పోలీస్ స్టేషన్లకు పోవద్దు అని నేను కొంతమందికి ఇక్కడనే కౌన్సిలింగ్ ఇచ్చి నేను చెప్తూ ఉంటా. ఎందుకంటే తెలియదు, ప్రతి చిన్నదానికి తుమ్మితే తగ్గితే పోలీస్ స్టేషన్లు కోర్టులో పోతే మనం అంతా ఫోకస్ అయిపోతాము,
బాగుండదు. ఆ కోర్టులు ఏం చేయలేవు, పోలీస్ స్టేషన్లు ఏం చేయవు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక స్టూడియోలో ఉండి మాట్లాడుతున్నా, చట్టానికి నేను వ్యతిరేకం అని కాదు, నేను తప్పు మాట్లాడడం లేదు. కాబట్టి ఈ రోజు చట్టం కరెక్ట్ ఉంటే ఈ యువత అనేది తప్పుదో పట్టదు. కాబట్టి నేను ఈ రోజు కోర్టు గురించి మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే కోర్టులో న్యాయం జరగటం లేదు. ప్రభుత్వము ఎక్కడ డబ్బులు ఉన్నా గానీ అక్కడే న్యాయం జరుగుతుంది, కానీ మిడిల్ క్లాస్ మహిళలకు గానీ ఎక్కడ గానీ న్యాయం జరగట్లేదు. అమ్మాయిలు ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతున్నారు. సో అమ్మాయిలు ఒంటరిగా వెళ్లే రోజులు ఇంకా రానున్న కాలంలో వస్తాయని అంటారా? అలాంటి రోజులు మేము చూడగలమంటారా? ఇప్పుడు మన గాంధీ గారు ఏమన్నారు, మనకు స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాల్లో మధ్యరాత్రి మహిళ ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడే మనకు స్వతంత్రం వచ్చిందన్న. కానీ గాంధీ గారు చెప్పిన మాట ఇంకా మనం పాటించట్లేదు. ఈ రోజు మధ్యాహ్నం పూట తిరిగే మహిళకు భద్రత లేదు. కాబట్టి అది కరెక్టు. అందుకే మనం మహిళలము చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎవరికి భయపడొద్దు. ఒక మగవానికి చూస్తే మనం ఎందుకు భయపడాలి తప్పు చేయనప్పుడు? కాబట్టి ఇప్పుడు ఏంది అది కార్సా ఏదో షీ టీము ఏమేమో గవర్నమెంట్ ఏదేదో చెప్తుంది, ఏదేదో చేస్తున్నారు, కానీ అవన్నీ కావు. ఇప్పుడు నిర్భయ చట్టం అనే ఒక చట్టాన్ని తెచ్చిండ్రు, ఏమన్నా ఒక్కటన్నా సక్సెస్ అయిందా? కాలేదు. కాబట్టి మనం కూడా మారాలి. మనం మగవాళ్లకు భయపడొద్దు. మనం అన్ని రంగాల్లో కూడా మహిళలు రావాలి. ఇంకా మహిళలను రానివ్వట్లేదు. ఒక పోలీస్ స్టేషన్ లో కానివ్వండి, ఒక రాజకీయంలో కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఎక్కడైనా అన్నిట్లో మహిళలు ఉంటే మహిళలకు సేఫ్ జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వేసే ప్రశ్నలకు భయపడి కూడా కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడతారు. సో కరెక్ట్. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి ప్రతి ఒక్క నియోజకవర్గానికి. మహిళా పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉండాలి. ఏంటంటే ఇప్పుడు అమెరికా దేశంలో, మన ప్రపంచ దేశంలో దగ్గర ఎంత 180-190 దేశాల ప్రజలు ఉన్నారు అక్కడ. వాళ్ళ లా అండ్ ఆర్డరే నువ్వెన్ని దేశాలకు వెళ్ళి ఎంత మంది పోయినా అమెరికన్స్ వాళ్ళ దేశాన్ని వాళ్ళే కాపాడుకుంటారు. మన దగ్గర అది లేదు. ఇప్పుడు ఒక మహిళ వచ్చింది, ఒక అమెరికాకి వెళ్ళి ఒక మహిళ మన భారతదేశాన్ని చూడనికి వచ్చింది. ఆ అమ్మాయి మీద కూడా ఇలా అఘాయిత్యం చేస్తే ఇక మన గౌరవం ఏముంది? మన భారతదేశ గౌరవం ఏముంది? మనము ఒక అతిథిగా ఆమెను మన దేశానికి వచ్చింది, మళ్ళీ ఆమె ఏం చెప్పుకోవాలంటే, అరే నేను భారతదేశానికి పోతే నన్ను ఎంత మర్యాద చేసిండ్రు భారతీయులు అనేది చెప్పుకునేది. కానీ ఈ రోజు ఒక బయట దేశాలు కూడా మన భారతదేశానికి వస్తే వాళ్ళు భయపడిపోతున్నారు. అంటే మన భారతదేశంలో ఉన్న మనము మన గౌరవాన్ని మనమే కాపాడలేకపోతున్నాం. మనం యాజ్ ఎ మహిళగా మీరు మహిళలు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఎలా ఉంటే వారికి ఇలాంటి అంటే అగత్యాలు జరగకుండా ఉంటాయి, ఫ్యూచర్లో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ఉంటే వాళ్ళు సేఫ్ గా భద్రతగా ఉంటారు అనేది మీరు ఎలా భావిస్తున్నారు? కొంత మహిళల ధైర్యం ఉండాలి, మహిళలు కూడా ఎదిరించాలి, కొంత చట్టం కూడా మనకు హెల్ప్ చేయాలి. ఈ రోజు కొంచెం సహకరించాలి. ఒక నాయకులు కానివ్వండి, ఒక చట్టాలు కానివ్వండి, ఒక పోలీస్ స్టేషన్లు కానివ్వండి, ఇమీడియట్ లా స్పందన తెలియగానే ఇమీడియట్ లా ఎన్ని పనులున్న స్టేషన్లు వచ్చుకొని ఏమైంది అమ్మాయి నీకేమైంది అని, అతను ఎవరో ఇట్లా బెదిరిస్తున్నాడా ఏందని అతన్ని మన హ్యాండ్ ఓవర్ లో తీసుకొని పోలీసు వాళ్ళు బెదిరించి ఇది చేసి, లేదంటే వాడు ఏదన్నా అమ్మాయి మీద అగత్యం చేసిండంటే వాడిని అక్కడే, నా ఉద్దేశంలో ఈ రోజు వాడిని ఫోకస్ పెట్టి చూపించి మీడియాకి చూపిస్తే ఆయన ఇంకా షేర్ అయిపోతున్నాడు. అంటే ఓ నేను మీడియాకి తప్పు చేసిన నన్ను ఒక దొరలాగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఎట్లుందంటే బ్యాంకులు దొంగతనం చేసిన వాళ్ళని కూడా వాళ్ళను టీవీలో చూపించి ఫోకస్ చేస్తే వాళ్ళకు అది తప్పు చేసినట్టు అనిపిస్తలేదు. మన తాజ్మహల్ హోటల్లో అంతమందిని చంపారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది మన ప్రభుత్వం? ఎందుకు అవసరమా అన్ని కోట్లు ఖర్చు పెట్టి? ఆన్ ది స్పాట్ న అమాయకుల ప్రజలను అంతమందిని షూట్ చేసినప్పుడు ఆన్ ది స్పాట్ లో అతన్ని ఎందుకు షూట్ చేయాలి? అదే మన దగ్గర జరిగేది. ఇప్పుడు ప్రజలు కూడా ఒక అబ్బాయిలు కానీ ఏది కానీ రోడ్డు మీద పోతుంటే ఏదో ఒకటి అంటారు అమ్మాయిని. ఆ అమ్మాయి మంచిదైతేనేమో తిరగబడుతుంది, ఏంట్రా అది అన్నట్టు. తిరగబడినప్పుడు ఏం చేస్తుంది? అమ్మాయిని ఏదో చేసేస్తున్నారు. కాబట్టి మహిళలు కూడా ధైర్యంగా ఉండాలి, భయపడొద్దు. ల్యాండ్ ఆర్డర్ కూడా చక్కగా ఉండాలి. మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి. మహిళ అనేది బెదిరుకోవద్దు. మనం మధ్యరాత్రి తిరిగినప్పుడు స్వతంత్రం రావాలన్నట్టు గాంధీ గారు చెప్పినట్టు మనం మధ్యరాత్రి తిరగాలి. ఒక మహిళకి ఇంకో మహిళ సాటి, అరే ఆ మహిళ పోతుంది నాకేంటి అని మనం ఊరుకోదు. ఒక మహిళ మీద ఏ అగత్యం జరిగినా ప్రతి ఒక్క మహిళ స్పందించాలి.
అప్పుడే మన యువత బాగుపడుతుంది, మనం కూడా కరెక్ట్ నడుస్తుంటాం మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా స్టూడియోకి వచ్చి మీ చాలా వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి ఈ విషయం గురించి మాట్లాడినందుకు. సో ఇదండి, మహిళలు చాలా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండి ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళడం వల్ల అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్ల ఇలాంటి అగత్యాలు ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పారు. సో ఇది ఈనాటి